జాన్ స్టీవెన్ అక్వారీ ఒక మారథాన్ పరుగు వీరుడు, మారథాన్ రన్నర్. టాంజానియా దేశానికి చెందిన ఈయన 1968 సంవత్సరంలో మెక్సికోలో జరిగిన ఒలింపిక్స్లో ఒక హీరో. ఒలింపిక్స్లో హీరో అంటే 10 మెడల్స్ సంపాదిస్తే హీరో అవుతారు. కానీ ఈ జాన్ అక్వారీ ఒక్క మెడల్ కూడా రాలేదు. కానీ ఆ యొక్క మెక్సికో ఒలింపిక్స్లో ఒక హీరోగా నిలబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తన పరుగు మొదలు పెట్టాడు. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత తన కండరాలు పట్టేశాయి. తన ఒంటి మీద ఉన్న బనీన్ని తీసి తన తొడకు గట్టిగా కట్టి తిరిగి పరిగెట్టడం ప్రారంభించాడు. తిరిగి పరిగెడుతున్నప్పుడు ఇంకా కండరాల నొప్పి ఎక్కువ అయిపోయి ఆయన పడిపోయాడు. ఆ ట్రాక్ మీద పడిపోయినప్పుడు తన కాళ్ళ మడం ఇరిగిపోయింది. పక్కనున్న డాక్టర్స్ బృందం ఆయన కాళ్ళకి బ్యాండేజ్ వేస్తే పక్కన ఉండవలసిన ఆయన తిరిగి ట్రాక్లోకి వచ్చి పరుగు పెట్టడం ప్రారంభించాడు. ఆయన పరుగు పెడుతున్నాడు, కానీ ఆ మారథాన్ రేస్ ముగించబడింది. ఆ యొక్క ప్రోగ్రాం అయిపోయింది. కానీ ఈయన ఇంకా పరిగెడుతూ ఆఖరిగా ఇంకా స్టేడియంలో నుంచి అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన లోపలికి వచ్చి తన ఫినిషింగ్ లైన్ టచ్ చేస్తాడు. టచ్ చేసి చాలా సంతోషంగా ఉంటాడు. అక్కడున్న విలేకరులు అడుగుతాడు, ఎప్పుడో పరుగు పందెం అయిపోయింది, మెడల్స్ ఇచ్చేసారు, నువ్వేంటి ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఉన్నావు? ఆ జాన్ అక్వారీ అంటాడు, నా దేశం నన్ను ఈ పరుగు పందెం ప్రారంభించడానికి పంపించలేదు, ఈ పరుగు పందెం ముగించడానికి పంపించింది నా దేశం. ఈరోజు దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడంటే ఈ జీవితాన్ని నువ్వు ముగించడానికే. ఏదో ఒక రోజు నీ జీవితాన్ని నువ్వు ముగిస్తావు. ముగించినప్పుడు వాక్యంలో ఉంటుంది, యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన నీ కోసం నా కోసం ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఈరోజు ఆయన ఆ పరలోక రాజ్యంలో నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విశ్వాస యాత్రలో, ఈ పరుగులో నువ్వు నమ్మకంగా పరుగు పెట్టినప్పుడు ఏదో ఒక రోజు నీ పరుగు ముగించాలి. ఆ పరుగు ముగించిన తర్వాత ఆయనతో పాటు ఆయనతో కలిసి జీవించే ఆ గొప్ప అవకాశాన్ని నువ్వు పొందుకోగలుగుతావు.